ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీ 2:7-8. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిత్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తాను తగ్గించుకొనెను. ఈ వాక్యంలో మనము చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు మనుషుల పోలికగా పుట్టి ఉన్నాడు అని ఈ వాక్యం మనకి చెప్తున్నది. అంటే యేసయ్య పుట్టలేదని చాలామంది అంటుంటారు కదా. దేవుడు మనిషి పోలికగా పుట్టిండని వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే దాసుని స్వరూపమందు అనంటే, దాసుడు అనంటే పని చేయువాడు. అంటే ఆయన ఆ స్వరూపంను ధరించుకున్నాడంట. తన్ను తానే వృత్తినిగా చేసుకొనెను. అంటే తన్ను తానే దాసుని స్వరూపం ధరించుకొని తగ్గించుకొని ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము. అంటే ఎంత తగ్గించుకున్నాడో ఇక్కడ దేవుడు మనము చూడొచ్చు. ఇంత తగ్గింపు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు మరి మనం యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, యేసుక్రీస్తు బాటలో నడవాలనుకుంటున్నాం. ఆయన చేసిన ప్రతి ఒక్క దాన్ని మనము తెలుసుకొని ఆయన బాటలో మనము ప్రయాణించాలనుకున్నప్పుడు మనలో ఇలాంటి తగ్గింపు ఉన్నదా? అంటే దేవుడే ఇంత తగ్గించుకొని ఒక మనిషిని, అంటే మన కొరకు సిలువలో మరణించిండనంటే, మరి మన కొరకు మరణించిన యేసయ్య కొరకు మనము ఏ విధంగా ఉండాలి? ఎంత తగ్గించుకొని ఇతరులతో ఉండాలి? మనం ఎంత తగ్గించుకొని ఇతరులతో మాట్లాడాలి? వారికి దేవుని ప్రేమ పంచాలి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.